ఏమైందండి అంత ఆలోచించుకుంటే అంత దిగాలుగా వచ్చినారు? ఏం లేదే, ప్రతిసారి పెళ్లి చేసేటప్పుడు 7 జన్మల బంధం అంటారు కదా. ప్రతిసారి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు ఈ జన్మ బంధం అయిపోతుంది. మళ్ళీ రెండోసారి మళ్ళీ పెళ్లి చేస్తారు. మళ్ళీ 7 జన్మల బంధం అవుతుంది. ఈ 7 జన్మలు అయిపోతుంది ఎప్పుడు, మాకు విముక్తి కలిగేది ఎప్పుడు అని ఆలోచిస్తాం. కొట్టో తిట్టో బండకేసి రాకో ఏదో ఒకటి చేసేసి భర్తని ఎట్లా పని చేయాలా, ఎట్లా ఏం చేసుకోవాలా, ఇంట్లో ఎట్లా సమకూర్చుకోవాలా అన్ని నేర్పించి పెట్టుకుంటాము. మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ కొత్త మళ్ళీ నేర్పించుకోవాలంటే మళ్ళీ ఇంకో జన్మ, అట్లా జన్మ మేమే అండి బాధపడేది. అంతేగాని మేము బాధపడుతున్నాం అని మాత్రం ఏం చెప్పరే. అన్ని విధాలుగా అన్ని పని నేర్పించి పెట్టుకుంటాం కదా. మళ్ళీ ఇంకొక జన్మ కూడా ఇంకొకరిని కూడా అల్లయ్య గారు అడిగి చేయాలంటే ఆ బాధ అంతా మేమే అండి పడేది, మీరు అన్యాయం మాకు కాదు జరిగేది, అయితే నీకు జరుగుతుంది అంటున్నావా? అవును మరి